నమస్తే, వెల్కమ్ టు కేటీవీ తెలుగు. నేను వసంత్. ప్రస్తుతం మనతో పాటు తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి ఉన్నారు. ఆయన కొన్ని సంచలనాన్ని కామెంట్ చేశారు. కేసీఆర్కి ప్రాణహాని ఉందని చెప్పారు. సో అసలు ఏంటి దాని వెనక ఉన్న కుట్రేంటి, అసలు మ్యాటర్ ఏంటో కనుక్కుందాం ఒకసారి. అన్న ఏంటి అసలు కేసీఆర్కి ప్రాణహాని ఉండడం ఏంటి అసలు? కేసీఆర్ చిచ్చా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే ప్రమాణ స్వీకారం చేయగానే అది ఏం జరిగిందో తెలియదు, కానీ బాత్రూంలో మనం విన్నది చూసింది, బాత్రూంలో కాలు జారి పడిపోయిండు, బొక్కి ఇరిగిపోయింది. ఓకే, ఎక్కడ బొక్కి ఇరిగిపోయింది నీకు కూడా తెలుసు. ఆ బొక్కి ఇరిగిపోయిన తర్వాత సర్జరీ అయింది, అందరూ చూశారు, అందరూ ఆయన పరామర్శించారు, ఓకే. కానీ కేసీఆర్ కుటుంబ సభ్యులే కొంతమంది, ఆయన సొంత అన్న కూతురే బయటకు వచ్చి ఇద్దరు కొట్లాడుగా నూకి పడేస్తే కింద పడిపోయింది చిచ్చా అని చెప్పేసి చెప్పింది. చిచ్చకు మేము ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నాం. చిచ్చా తొందరగా కోలుకోవాలని కోరుతున్నాం. ఇంకోటి ఏంటంటే చిచ్చా చేసినటువంటి కార్యక్రమాలు ఏంటంటే కాళేశ్వరము, ఇంకోటి ఈ యొక్క ప్రాజెక్టులు, ఇక హైదరాబాదు చుట్టుపక్కల ఉన్నటువంటి భూములు, ఇవన్నీ కొల్లగొట్టిరు, ప్రజాధనాన్ని కొల్లగొట్టిరు. అనేకమైనటువంటి స్కామ్లో, వందలాది స్కామ్లో ఈరోజు కేసీఆర్ ఉన్నాడు. ప్రజల సంపదని, ఈ యొక్క పబ్లిక్ ట్రెజరీని, ప్రజల ఖజానాని తన అత్తగారు ఇచ్చినటువంటి ఇనపెట్టెలాగా వాడుకున్నాడు. ఓకే, దానికి నిలువెత్తు నిదర్శనం నిన్న ముఖ్యమంత్రి గారే చెప్పారు. 22 ల్యాండ్ క్రూజర్ కార్లు, 3.5 కోట్ల విలువ చేసేటువంటి ఒక్కొక్క కారు, 22 ల్యాండ్ క్రూజర్ కార్లు కొని విజయవాడలో దాచిపెట్టడము. ఓకే, యోన భూసముడరా ఆయన, ఎవడవు? బంగారు తెలంగాణ అని చెప్పేసి అందరూ ఉద్యమకారులు, అందరూ విద్యార్థులు ప్రాణానికి ఆహుతి చేసుకొని బలిదానాలు ఇచ్చి చేసుకుంటే, చీమలు కట్టిన పుట్టలో పాము వచ్చి కబ్జా చేసినట్టు నువ్వు వచ్చి కబ్జా చేసి నువ్వు ఆ గడిల ప్రగతి భవన్ అడ్డమైన కొంప పెట్టుకొని దాంట్లో తాగుతూ తింటూ రోజు బేజా కలేజా అని చెప్పేసి నువ్వు తినుకుంటా ఇష్టం వచ్చినట్టు అరాచకం చేసినావు. విధ్వంసకాండ సృష్టించు 9 సంవత్సరాలు. ఈ యొక్క స్కాముల బాధ్యత గతంలో ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఈ యొక్క మంత్రుల భాగస్వామ్యం అందరిది ఉంటుంది. మంత్రులు, కేసీఆర్ యొక్క కుటుంబ సభ్యులు, ఓకే, వీళ్ళందరూ దానికి బాధ్యులే. బట్ ఎవరి వల్ల ప్రాణహాని ఉంటుంది కేసీఆర్ కంటారు అసలు? ముఖ్యంగా ఎవరి వల్ల ప్రాణహాని ఉందంటే ఈ యొక్క ఓటమి కారం నువ్వు కాదంటే నువ్వు కాదని చెప్పేసి ఒకరినొకరు తోపులాటేసి ఈ చిచ్చని నూకి పడేసిరని చెప్పేసి, ఆ నూకేస్తే కింద పడి కాలు ఇరిగిపోయిందని చెప్పేసి బయట అనుకుంటున్నట్టు. అంటే గతంలో కూడా కొన్ని కామెంట్ చేశారు మీరు, నిజంగా అది ఆయనకి దెబ్బ తగలేదని కూడా కామెంట్ చేశారు. నిజంగానే అది ప్లాన్డ్గా జరిగిందా, దెబ్బ తగిలిందంట? ఒక నిమిషం విన్ను వసాన్. ఇప్పుడు ఒక వ్యక్తి కాలు జారి పడి బొక్క ఇరిగి వస్తే అంటే మేజర్ జాయింట్ ఫ్రాక్చర్ అది. ఎస్, ఆ ఫ్రాక్చర్ అయ్యి వస్తే ఎలా అయిందని చెప్పేసి డాక్టర్ వచ్చి MLC రిజిస్టర్, మెడికల్ లీగల్ కేసు రిజిస్టర్ చేస్తారు. సంబంధిత జ్యూరిడిక్షన్లో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్కి ఇన్ఫార్మ్ చేయడం జరుగుతుంది. ఆ పోలీసు వాళ్ళు ఒక SI లెవెల్లో ఉన్నటువంటి వ్యక్తి అక్కడ వెళ్ళి పంచనామా చేసి ఈ విధంగా జారిండా, బాత్రూంలో పడ్డా, లేదా బాత్రూంలో కరెక్ట్ లేదా, ఇది నిజంగానే యాక్సిడెంట్ అని చెప్పేసి ఒక రిపోర్ట్ అనేది తయారు చేయడం జరుగుతుంది. కేసీఆర్ గారి విషయంలో ఒక MLC రిజిస్టర్ చేయలేదు, ఒక పోలీస్ దర్యాప్తు చేయలేదు. అది పక్కకు పెడితే తెలంగాణ వ్యాప్తంగా 4 కోట్ల ప్రజలకు ఒక అపోహ ఉన్నది, ఇది నూకి పడేశారని చెప్పేసి. రేపు ఈ యొక్క గత ప్రభుత్వంలో చేసినటువంటి స్కాములు, వందలాది స్కాములు వెనుక వందలాది మంది ఉన్నారు. ఈ యొక్క వందలాది మంది స్కాముల నుంచి తప్పించుకోవడానికి కేసీఆర్ని పీక విసికేస్తే, ఎందుకంటే ఇది ఒక బట్టబాజ్ రాష్ట్ర సమితి, అది రైట్. నువ్వు రిపితే అబద్ధాల్లో పుట్టలు వెళ్తే వాళ్ళకు. వీళ్ళు రేపు కేసీఆర్ని పీక విసికి చంపేసి, ఎందుకంటే బక్క సన్నగా ఉంటాడు కేసీఆర్, రూమ్లోనే గట్టిగా తిప్పితే మళ్ళీ ఏదో పరేషాన్ కావాలి, లోపల ఏదో జరిగి మాకేం సంబంధం లేదు అన్నీ మా అయ్యకు తెలుసు నాకేం తెలియదు అని చెప్పేసి బయట వచ్చి చేతులు కడుక్కొని ఎరిపుష్పం లాగా వచ్చి నిన్న పవర్ పాయింట్ ప్రజెంటేషన్ మా ప్రభుత్వం ఓహో అన్నట్టు బయట వచ్చి ఇదే ప్రజల్ని మోసం చేసే కార్యక్రమం అవకాశం ఉంది. కాబట్టి యావత్ తెలంగాణ ప్రజానీకం పక్షాన ముఖ్యమంత్రి గారికి విన్నవించాను నేను. కానీ నిన్న ఒక సంచలనమైన ముఖ్యమంత్రి ఏం విన్నవించాలంటే ఈ యొక్క కేసీఆర్ని, ఈ యొక్క స్కాముల విషయం అంతా బయటకు వచ్చేంత వరకు కేసీఆర్ కానీ ప్రభుత్వ పర్యవేక్షణలో, గవర్నమెంట్ సర్వేలెన్స్లో ఉంచాలి. ఆయన ఎవరితో కలుస్తుండు, ఎవరి దగ్గర ఉంటుండు, ఏం సంగతి అనేది ఆయన మీద ఒక నిఘా వర్గాన్ని ఏర్పాటు చేసి ఆయనని ప్రభుత్వ నిఘాలో ఉంచితే మాత్రం కంపల్సరీ, ఎందుకంటే ఇది అనివార్యం కూడా. ఎందుకంటే స్కామ్లన్నీ వచ్చేంత వరకు కేసీఆర్ సజీవంగా ఉండడం అవసరం. ఎందుకంటే ఆయన మంచిగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి మనం అందరం కూడా కోరుకుందాం ఒక మనిషిగా. కాకపోతే తెలంగాణ ప్రజాన్ని అక్రమంగా దోచుకున్న దాని గురించి ఒక ప్రజల పక్షాన వాళ్ళని ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం ద్వారా
మోసపోయిన ప్రజల పక్షాన నేను కోరుతున్న ముఖ్యమంత్రిని. రైట్. మరొక సంచలనమైన విషయం ఏంటంటే గత 2 రోజుల నుంచి ఒక వీడియో మనం వైరల్ అవుతుంది, సోషల్ మీడియాలో చూస్తాను. కేసీఆర్కి చాలా దగ్గర బంధువులే, కేటీఆర్కి చాలా దగ్గర బంధువులే వచ్చి వాళ్ళు ఇలాంటి వాళ్ళు, కేసీఆర్ ఇలాంటి వాడు, కేటీఆర్ ఇలాంటి వాడు అని చెప్పేసి మమ్మల్ని దూరం చేసింది వీళ్ళే అని కవితను కూడా డైరెక్ట్గా ఆవిడ చెప్పడం జరిగింది. అసలు దీన్ని ఎలా చూడొచ్చు అసలు? నేను చెప్తున్నా కదా, ఎవరెందుకు కేసీఆర్ అన్న కూతురే రమ్యారావు గారే అనేక ఛానల్స్లలో ఈ విషయం బయట చెప్పడం జరిగింది. ఎన్నోసార్లు ఈ లోపల గొడవ జరిగింది, సంతోష్ రావుకు, హరీష్ రావుకు, వేరే వేరే, అది కుటుంబ సంఖ్య. అది ఏమైనా కానివ్వండి, వాళ్ళ కుటుంబ కలహాలు, కుటుంబంలో ఏ విధమైన గొడవలు జరిగినా దానికి మన సంబంధం లేదు. వీఆర్ నాట్ కన్సర్న్ అబౌట్ దట్. కానీ ఈ యొక్క ప్రజాధనాన్ని కొల్లగొట్టిన బాధ్యత కేసీఆర్ది. ఈ యొక్క కేసీఆర్ దానికి బాధ్యుడు కాబట్టి ఖచ్చితంగా కేసీఆర్ని సజీవంగా ఉంచడం, కేసీఆర్ పైన ప్రభుత్వ పర్యవేక్షణ ఉంచాలి. ఖచ్చితంగా ఆయనకు ఎవరేమో కీటు కలిగించకుండా, హాని కలిగించకుండా రక్షించాలని చెప్పేసి మేము రేవంత్ రెడ్డి గారిని కోరాం. రైట్. మరొక విషయం ఏంటంటే ఎలక్షన్ కమిషన్కి మీరు ఒక లెటర్ రాశారని చెప్పేసి కొంత చూపించడం జరిగింది, మాకు కూడా పంపించడం జరిగింది. ఎందుకు ఈ రిజర్వేషన్ గురించి, మహిళా రిజర్వేషన్ హైదరాబాద్కి సంబంధించి చేయాలి, ఈ ఎంపీ సీట్ ఇట్లా కేటాయించాలని ఎందుకు అనుకుంటున్నారు అసలు? ఇక్కడ ఏంటండి, ఇప్పుడు ఓల్డ్ సీట్లో ఉన్నది పార్టీ పేరు ఏం పేరు చెప్పండి ఒకసారి. ఎంఐఎం. ఎంఐఎం అని కూడా తెలుసా? దీని విషయం క్లియర్గా చెప్తా. ఎంఐఎం అనే ఒక పార్టీ, ఎంఐఎం, అది ఒక నిషేధింపబడ్డటువంటి పార్టీ. అది ఓకే. లష్కర్ ఎ తోయిబా, జైషే మొహమ్మద్, రైట్, డీజేఎస్ అలాంటి సంస్థలు ఏ విధంగా అయితే నిషేధింపబడ్డాయో, ఎంఐఎం అని కూడా భారత ప్రభుత్వం చేత నిషేధింపబడ్డది. ఈరోజు కూడా నిషేధంలోనే ఉన్నది. ఓకే. ఎప్పుడైతే మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ యొక్క రజాకార్ల మూమెంట్, ఈ రజాకార్లని స్టార్ట్ చేసిందే వాళ్ళు. రజాకార్ల వ్యవస్థ స్టార్ట్ చేసి వాళ్ళు మన హిందువులని, మహిళలను నిర్వస్త్రం చేసి, వాళ్ళని బతుకమ్మలు ఆడించి, వాళ్ళతోటి అనేకమైనటువంటి అఘాయిత్యాలు చేసి ఈ యొక్క హైదరాబాద్ యొక్క రాజ్యాన్ని, హైదరాబాద్ స్టేట్ని పాకిస్తాన్లో మర్జీ చేస్తామని చెప్పేసి ఒక కుట్రతో ఉన్న కేరళలో ఉన్నటువంటి ఇప్పుడు ముస్లిం లీగ్ పార్టీ, ఈ యొక్క ఎంఐఎం పార్టీ ఇద్దరు కలిసి పన్నినటువంటి పన్నాగం. ఆ రోజు సర్దార్ వల్లభాయ్ పటేల్ ద్వారా పోలీస్ యాక్షన్, ఆపరేషన్ పోలో ద్వారా వీళ్ళందరినీ అణచివేయడం వల్ల నిజాం లొంగిపోయాడు. ఆ తర్వాత ఈ యొక్క దుర్మార్గుడు, ఈ యొక్క ఎక్స్ట్రీమిస్టు, ఈ ఉగ్రవాది కాసిం రజ్వీని జైలు వేయడం జరిగింది. అదుపులోకి తీసుకొని ఎంఐఎంని బ్యాన్ ఇంపోజ్ చేశారు. 9 సంవత్సరాల వరకు కాసిం రజ్వీ జైల్లో ఉన్నాడు. 9 సంవత్సరాల తర్వాత మనకు ఒక ఒప్పందం ఉంది పార్టీషన్ అప్పుడు. ఇక్కడ ఉన్నటువంటి మైనారిటీస్ అక్కడికి వెళ్ళిపోవచ్చు, అక్కడ ఉన్నటువంటి మైనారిటీస్ ఇక్కడ రావచ్చు అని చెప్పేసి ఆ ఒప్పందం మేరకు అన్కండిషనల్గా, పర్మనెంట్గా కాసిం రజ్వీ పాకిస్తాన్ వెళ్ళిపోవడం. పోతూ ఈ యొక్క ఎంఐఎం ఉన్నటువంటి పార్టీ ఆఫీస్ని దాని అనుచరుడు, మోకరిల్టోడు, అదే ఉగ్రవాద మనోబుద్ధితో ఉన్నటువంటి వాహిదుద్దీన్ ఓవైసీకి హ్యాండ్ ఓవర్ చేసిపోయాడు. అప్పుడు 1958లో వాహిదుద్దీన్ ఏం చేశాడు, దానికి ఏఐ జోడించి, ఆల్ ఇండియా మజ్లిస్ ఎతిహాదుల్ ముస్లిమీన్ అని చెప్పేసి 2 మార్చ్ 1958లో దాన్ని మళ్ళీ రీస్టార్ట్ చేశాడు, రీఆర్గనైజ్ చేశాడు. అప్పటి నుంచి మళ్ళీ ఈ యొక్క ఎంఐఎం పార్టీ ఒక కార్యకలాపాలు, వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది మీరు అనునిత్యం చూస్తూనే ఉన్నారు. సుప్రీంకోర్టులో ఏదైనా జడ్జిమెంట్ జరిగినా దానికి వ్యతిరేకం, పార్లమెంట్లో ఏ బిల్లు అయినా దానికి వ్యతిరేకం. అంటే ఇక భారత రాజ్యాంగానికి వ్యతిరేకులు వీళ్ళు, ఉగ్రవాద మనోబుద్ధితో నడిపిస్తున్నారు. మొన్న మహిళా బిల్లు పెడితే మొత్తం యావత్ ఇరు పక్షాలలో ఎవరూ అపోజ్ చేయలే, కేవలం ఒకటే ఎంపీ, ఈ యొక్క పార్టీ ఒకటే ఎంపీ అపోజ్ చేశాడు, అసదుద్దీన్ ఓవైసీ. రైట్. మరికొద్ది రోజుల్లో, మరికొన్ని నెలల్లో కేసీఆర్ బయటకు వస్తున్నారు. బీజేపీ, బీఆర్ఎస్ కలిసి మరొక 2 నెలల్లోనే పార్టీని కూడా, అంటే ప్రభుత్వాన్ని కూడా నియమించబోతున్నారు, స్థాపించబోతున్నారు అని చెప్తున్నారు. నిజంగా కాంగ్రెస్ పార్టీ కూలిపోతుందా? వీళ్ళిద్దరూ కలిసి మళ్ళీ ప్రభుత్వాన్ని స్థాపించే అవకాశం ఉందా? ఇప్పుడు ఏముంటుందంటే, ఇక సచినుడు ఎట్లా సస్తామని చెప్పి తెలుసు, నువ్వు మంచం మీదకి వెళ్ళి దిగనీకనే నీకు చేతనైతే లేదు. ఇప్పుడు ప్రభుత్వాన్ని కూలగొట్టడం మేడా? ఇప్పుడు ఈ యొక్క ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమాలు ప్రజల్లోకి ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం బయటికి తీసుకొస్తుంది. రైట్. రేవంత్ రెడ్డి గారు నేను చెప్పారు, లంకని బిన్నెలను చూసి వచ్చాము, ఏమన్నా చెప్పలేవు నేను, ఏం లేవని చెప్పి మింగేయడం కాదు, మొత్తం ముడుచుకనాకేసాడు, ఏం లేవాడా. సో అట్లీస్ట్ ప్రజలకు ఉన్నట్టు క్లియారిటీగా చెప్తున్నారు. రైట్. నువ్వు అప్పులు తెచ్చి నువ్వు ఇష్టం ఉన్నట్టు నువ్వు అంగుళ ఆర్భాటాలకు ఇది గురి చేసావు. దీన్ని నువ్వు బయటకు వచ్చే పరిస్థితి లేదు. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు
ప్రజల్లోకి తిరిగే పరిస్థితి లేదు. ముఖం జాటేసుకొని దాచుకొని కాళ్ళలో అద్దాలు ఎక్కించుకొని పోతుండ్రు ఈరోజు. రైట్. వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాలు ప్రజలు వ్యతిరేకిస్తుండ్రు. వాళ్ళు మళ్ళీ ప్రభుత్వం కాదు కదా ఆ పార్టీ ఉంటుందని కూడా మనం ఊహించడం రైట్. waste. అంటే ఇప్పుడు ఫైనల్లీ కేసీఆర్కి ప్రాణహాని అనేది ఖచ్చితంగా బయట వాళ్ళ నుంచి ఉండొచ్చా, ఇంట్లో వాళ్ళ నుంచే ఉండొచ్చు అనుకుంటున్నారు? యాజ్ యువర్ ఒపీనియన్. ఇప్పుడు నా పర్సెప్షన్ ఏంటంటే బయట వాళ్ళతో అయితే ఉండదు. ఓకే. ఎందుకంటే ఇంట్లో వాళ్ళు ఆ స్కామ్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరెవరికైతే ఆ స్కామ్తో సంబంధం ఉందో వాళ్ళందరూ రేపు కేసీఆర్ని హతమారిస్తే మనం స్కామ్ నుంచి బయటికి రావచ్చని కేసీఆర్ని ఏదన్నా చేసి ప్రాణహాని తలపెట్టే అవకాశం ఉంది కాబట్టి రైట్. అందుకే నేను రేవంత్ రెడ్డి గారిని రిక్వెస్ట్ చేసిన. రైట్. అదేవిధంగా ఈ మహిళా బిల్ కూడా ఎందుకు పెడుతున్నా అంటే ఈ యొక్క అసదుద్దీన్ ఓవైసీ 1984 నుంచి దాదాపు 40 సంవత్సరాల నుంచి ఒకటే పార్టీ అక్కడ నుంచి ప్రాతినిధ్యం వహిస్తుంది, ఒకటే గెలుస్తుంది. ఆయన గెలవడానికి కారణం ఏంటంటే అక్రమంగా చొరబాటుదారులు వస్తే వాళ్ళకు స్థావరం ఏర్పాటు చేసి వాళ్ళకు ఓటర్ ఐడి కార్డు చేసి అలాంటి అక్రమంగా చొరబాటు చేసినటువంటి అక్రమదారులు దేశానికి వ్యతిరేకులు దేశద్రోహుల ఓట్లు తీసుకొని ఆయన గెలవడం జరుగుతుంది. దీన్ని అరికట్టాలి. అదే కాకుండా దీన్ని మహిళా రిజర్వ్ చేస్తే మహిళలకు కూడా ప్రాధాన్యత కల్పించినట్టు అవుతుంది. ఆ తర్వాత ఇంత అహంకారంతో విర్రవీగుతున్నటువంటి దేశం పైన దేశ రాజకీయ వ్యవస్థ పైన ప్రజాస్వామ్య వ్యవస్థ పైన అక్కసు అనునిత్యం ఇద్దరు అన్నదమ్ములు అక్కసు వెళ్ళజూపే ఈ యొక్క అసదుద్దీన్ ఓవైసీ పార్లమెంటు భవనం కానీ పార్లమెంట్ కానీ కేవలం కళ్ళల్ని చూడాలి కానీ మళ్ళీ సాక్ష్యాధారంగా మళ్ళీ సాక్ష్యంగా పార్లమెంట్లో కాలు పెట్టే అవకాశం ఉండదు. రైట్. అది మహిళా రిజర్వ్ చేస్తే. రైట్. ఈ మీడియా పరంగా అసదుద్దీన్ ఓవైసీకి నేను ఒకటే వినవిస్తున్నా. రైట్. అంత పోటుగాడు కదా, అంత పెద్ద లీడరు కదా, ఆ యొక్క హైదరాబాద్ పార్లమెంట్ సీటు మహిళల మీద నీకు ఏమాత్రం గౌరవం ఉంటే అది మహిళలకు అప్పచెప్పు. నువ్వు వచ్చి బయట కొట్లాడు. సికింద్రాబాద్ కొట్లాడతావా, ఎక్కడ కొట్లాడతావా, ఇంకెక్కడ చేవేళ్ళ కొట్లాడతావా, అక్కడ కొట్లాడు. అప్పుడు గెలిచి చూపి అప్పుడు నిజంగా నువ్వు మొగం అనుకుంటా నేను అప్పుడు నేనే నీ పార్టీలో చేరుతాను. రైట్. రైట్. థ్యాంక్ యూ. సో అది ఖచ్చితంగా ఏదైతే తెలంగాణలో ఎన్ని స్కాములు అయితే జరిగినాయో ఈ స్కాములన్నీ బయటపడాలంటే ఖచ్చితంగా కేసీఆర్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్కి కూడా ఉందని చెప్తున్నారు. అట్లాగే కేసీఆర్కి ప్రాణహాని బయట వాళ్ళ కన్నా కూడా వాళ్ళ పార్టీలో అంతర్గతంగా ఉండే వాళ్ళ వల్ల కూడాను ఎక్కువ ఉండే అవకాశం ఉందని డాక్టర్ ఏఎస్ రావు గారు చెప్తున్న పరిస్థితి అయితే ఇక్కడ ఉంది. కెమెరా పర్సన్ డానియల్తో వసంత్, కేటీవీ తెలుగు, ఎన్టీఆర్ భవన్.